దక్షిణ అమెరికా చివరి భాగంలో పాటగోనియా ఉంది. అర్జెంటీనా, చిలీ దేశాలు పంచుకున్న భూమి. ఇక్కడ పర్వతాలు పళ్ళులాంటి ఆకారంలో పైకి లేస్తాయి. హిమనదులు గర్జిస్తూ విరిగిపోతాయి. గాలులు అంతులేని మైదానాలపై విరుచుకుపడతాయి. పాటగోనియా కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది జీవన సరిహద్దు. పాటగోనియా హిమనదులు, పర్వతాలు, గాలులతో కొట్టుకునే విస్తారమైన మైదానాల భూమి. చిలీలోని టోరెస్ డెల్ పైన్ నేషనల్ పార్క్ కఠినమైన శిఖరాలు, పచ్చని సరస్సులతో ప్రసిద్ధి. అర్జెంటీనాలోని పెరిటో మొరెనో హిమనది ప్రపంచంలో ఇంకా ముందుకు కదులుతున్న అరుదైన హిమనదుల్లో ఒకటి. పాటగోనియా దూరంగా అడవి స్వరూపంలో మరుపురాని అనుభవం. సాహసికులకు ఇది ఒక స్వర్గధామం. యాండీస్ పర్వతాలు. యాండీస్ పాటగోనియాకు వెన్నెముక. ఫిస్ట్ రాయ్, సెరో టోరే వంటి శిఖరాలు సాహసానికి ప్రతీకలు. ప్రపంచం నలుమూలల నుండి పర్వతారోహకులు ఇక్కడికి వస్తారు. వాతావరణం క్షణాల్లో మారుతుంది. ఒకే రోజులో ఎండ, మంచు, తుఫాను. హిమనదులు, ఐస్ ఫీల్డ్స్. పాటగోనియా మంచురాజ్యం. అర్జెంటీనాలోని పెరిటో మొరెనో హిమనది నిరంతరం ముందుకు కదులుతూ, గర్జిస్తూ విరిగిపడుతుంది. చిలీలోని సదర్న్ పాటగోనియా ఐస్ ఫీల్డ్ అంతులేని మంచు సముద్రం. వన్యప్రాణులు. ఇక్కడ జీవితం అరుదు, కానీ సాహసంతో నిండినది. గ్యానోకోలు మైదానాల్లో మేత చేస్తాయి. కాండార్లు ఆకాశంలో ఎగురుతాయి. ప్యూమాలు నిశ్శబ్దంగా వేటాడతాయి. తీర ప్రాంతంలో పెంగ్విన్లు గూళ్ళు కడతాయి. ప్రతి జీవి తనదైన మార్గంలో బతుకుదెరువు సాధించింది.
సరస్సులు మరియు ఫియోర్డ్స్. చిలీలోని టొరెస్ డెల్ పైన్ పాటగోనియాకు ఆభరణం. నీలి సరస్సులు, మంచుతో చెక్కబడిన గ్రానైట్ టవర్లు, ఫియోర్డ్స్ లోయలో సముద్రం పర్వతాలను కలుస్తుంది. ఇది అగ్ని, మంచు కలిపి చెక్కిన భూగోళ కళాఖండం. మానవ కథలు. పాటగోనియాలో ప్రజలు కూడా ఉన్నారు. మపుచే, టిబ్యుల్చే తెగలు శతాబ్దాలుగా ఇక్కడ జీవించారు. అర్జెంటీనాలో గౌచోలు గుర్రపు స్వారీ నిపుణులు. పాంపాస్లో పశువులను మేపుతారు. వారి సంస్కృతి ఈ భూమిలాగే సహనానికి ప్రతీక. సాహసాలు మరియు అన్వేషణ. పాటగోనియా ఎప్పుడూ అన్వేషకులను సవాలు చేసిందే. చార్లెస్ డార్విన్ ఇక్కడ ఫాజిల్స్ అధ్యయనం చేశాడు. నేడు ట్రెక్కర్లు, క్లైంబర్లు, కయాకర్లు ఇక్కడికి వస్తారు. ఎకో టూరిజం పెరుగుతుంది. సాహసం మరియు సంరక్షణ కలిసిపోవాలి అని గుర్తు చేస్తూ. ప్రపంచం చివర. పాటగోనియాకు దక్షిణ చివర్లో టియోరా డెల్ ప్యూగో ఉంది. అగ్ని భూమి. దాని తర్వాత కేప్ హార్న్ దక్షిణ అమెరికా చివరి బిందువు. ఇక్కడ సముద్రాలు ఉగ్రంగా ఉంటాయి, గాలులు గర్జిస్తాయి. లైట్ హౌస్లు ప్రపంచ చివర్లో కాపలాదారులా నిలుస్తాయి. దాని తరువాత కేవలం అంటార్క్టికా.
ప్యాటగోనియా కేవలం పర్వతాలు, హిమనదులు, మైదానాలు కాదు. ఇది సహనానికి, అన్‌టచ్డ్ అందానికి, ఆర్ట్స్‌కి వ్యతిరేకంగా జీవనానికి ప్రతీక. ప్రపంచ చివరలో ప్యాటగోనియా మనకు ఒక సత్యం చెబుతుంది. ప్రకృతి తన అసలు రూపంలో సున్నితమైనది, కానీ శాశ్వతమైనది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ నేచురల్ వండర్స్ గురించి.